అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్ వాళ్ళ 5th మే మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ వివిధ కారణాలతో సెలవులో ఉన్నాయి. నికాయ్, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో మనకి మంచి పాజిటివిటీ అయితే చూసాం. మోస్ట్ ఆఫ్ ది US 3 ఇండిసెస్ కూడా 1.5% పైన లాభాలతో అయితే క్లోజ్ అవ్వడం. గోల్డ్ పరంగా చూస్తే $3,272 దగ్గర యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆయిల్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. బిలో $60 దగ్గర బ్రెంట్ క్రూడ్ అయితే ఉంది. US క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫాల్ మోర్ దెన్ 4% ఆఫ్టర్ OPEC ప్లస్ అగ్రీస్ టు సర్జ్ ప్రొడక్షన్ ఇన్ జూన్. సో ప్రొడక్షన్ మరింతగా పెంచాలి. ఈవెన్ ప్రైజెస్ వీక్ అవుతున్నా కూడా OPEC ప్లస్ దేశాలు ప్రొడక్షన్ని పెంచాలని ఆలోచించడం మరింతగా క్రూడ్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. $60 బిలో మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. $59 దగ్గర బ్రెంట్ క్రూడ్ అవుతాయి. సో ఇండియన్ బాస్కెట్స్ మేబీ కొద్దిగా ప్రైజీగా ఉండవచ్చు. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా ట్రంప్ అనౌన్సెస్ 100% టారిఫ్ ఫర్ మూవీస్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ యుఎస్ బయట సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే వాటి మీద 100% టారిఫ్స్ విధిస్తామని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ మరొకసారి, అంటే లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్, ఏ సెక్టార్ని కూడా ఆయన వదలకుండా ప్రతి సెక్టార్ మీద తన దీన్ని పుష్ చేస్తూనే ఉన్నారు. ట్రంప్ టేక్స్ క్రెడిట్ ఫర్ గుడ్ పార్ట్స్ ఆఫ్ ఎకానమీ, బ్లేమ్స్ బ్యాడ్ పార్ట్స్ ఆన్ బిడెన్. సో మంచి అయితే నాది, చెడైతే బిడెన్ మీద తోసేస్తూ ఆయన వ్యాఖ్యలు కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకి క్యూస్ ఏం లేవు. బట్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్ బయాస్తో అయితే ఉంది. ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్తో. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఇవాళ ఎక్కువ యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్ట్రైట్ సెషన్ మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టిల్ బయర్స్గానే ఉన్నారు. 12వ స్ట్రైట్ సెషన్ 2,800 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 5వ సెషన్లో కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. 3,300 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూస్తున్నాం. రిజల్ట్స్ పరంగా ఇవాళ M&M రిజల్ట్స్ ఉన్నాయి నిఫ్టీలో. అదర్ స్టాక్స్ పరంగా చూస్తే CCL ప్రొడక్ట్స్, కోఫోర్జ్, DCM శ్రీరామ్, ప్రతాప్ స్నాక్స్, JK బ్యాంక్, ఇండియన్ హోటల్స్ లాంటి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. మొన్న ట్రేడింగ్ సెషన్ రోజున, అంటే మొన్న సాటర్డే రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ కూడా రావడం చూసాం. నెట్ ప్రాఫిట్ 10% మేర తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 8.8% మేర పెరిగింది. నెట్ ఎన్పిఏ 0.53 నుంచి 0.47% అయితే తగ్గింది. 6,442 కోట్ల రూపాయల ప్రొవిజన్స్ అనేది కొద్దిగా బ్యాంక్ మీద కట్టి ఇంపాక్ట్ అయితే చూపించాయని చెప్పుకోవచ్చు. హై ప్రొవిజనింగ్ డ్రాగ్స్ SBI Q4 ప్రాఫిట్ డౌన్ బై 10%. లెండర్ అప్బీట్ ఆన్ క్రెడిట్ రివైవల్ బట్ ఎక్స్పెక్ట్స్ ఫ్లాట్ లోన్ గ్రోత్ దిస్ ఫిజికల్. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఓవరాల్గా గ్రోత్ అనేది కొద్దిగా ఫ్లాట్గా ఉండవచ్చు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా కడుతుంది. అలాగే మార్జిన్ ప్రెషర్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవటం, ఇవన్నీ కూడా ఓవరాల్గా బ్యాంక్ నెట్ ప్రాఫిట్ని 10% మేర కిందికి తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఈవెన్ కొటాక్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. కొటాక్ రిజల్ట్స్ పరంగా మనం కొటాక్ మహీంద్రా బ్యాంక్ Q4 నెట్ డ్రాప్స్ 14% to 3,552 crores. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ జంప్ టు 45%. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 5% దాకా పెరిగింది. ఓవరాల్గా డీసెంట్ రిజల్ట్స్ ఇస్తుంది అనుకున్నాం. కొద్దిగా ప్రాఫిట్స్లో అయితే వీక్నెస్ ఉంది. ఇఫ్ యూ టేక్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అవుట్ ఆఫ్ ద మిక్స్, ద కార్పొరేట్ బ్యాంక్ హ్యాస్ గ్రోన్ వెల్, ఆల్ ద సబ్సిడరీస్ హ్యావ్ డన్ రియల్లీ వెల్ అని చెప్పి కోటక్ మహీంద్రా బ్యాంక్ MD అశోక్ వస్వాని గారు చెప్తున్నారు. ఓవరాల్గా కూడా అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ చూసుకున్నా, కోటక్ బ్యాంక్, ఏ బ్యాంక్ చూసుకున్నా కూడా మైక్రో ఫైనాన్స్ సెక్టార్ అనేది, మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ అనేది బాగా దెబ్బతీసింది. గత కొద్ది కాలం నుంచి అన్ని బ్యాంక్స్ మీద కూడా దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే మనం చూస్తున్నాం. సో అదే ఇంపాక్ట్ కోటక్ బ్యాంక్ మీద కూడా పడింది. ఇండియన్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 32% మేర పెరిగింది. వర్ధమాన్ టెక్స్టైల్స్ ప్రాఫిట్ 18% మేర పెరగటం చూస్తున్నాం. అవెన్యూ సూపర్ మార్ట్స్ రెవెన్యూ 17% మేర పెరిగినప్పటికీ మార్జిన్స్ 7.4 నుంచి 6.4% తగ్గాయి. ఎబిట్టా కూడా 1.2% మేర పెరిగింది. ప్రాఫిట్లో 2.2% మేర క్షీణత నమోదు కావడం కూడా ప్రధానమైన అంశం. సో అనుకున్న దానికంటే కొద్దిగా నిరుత్సాహకర ఫలితాలని డిమార్ట్ అనౌన్స్ చేసింది. CDSL ఇన్కమ్ 4.5% మేర తగ్గింది. ప్రాఫిట్ 22% మేర తగ్గింది. అయినప్పటికీ కూడా ఒక్కొక్క స్టాక్కి ₹12.5 డివిడెండ్ అని కంపెనీ ప్రకటించింది. ఇది స్టాక్స్ పరంగా చూస్తేనేమో. ఇక మిగిలిన స్టాక్స్ పరంగా
మనకి అదానీ పోర్ట్స్ ద కంపెనీ ఇన్ ఇట్స్ బిజినెస్ అప్డేట్ రిపోర్టెడ్ ఏ 4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ అదొకటి. అండ్ మరింతగా పోర్ట్స్ విషయంలో పోర్ట్స్ అండ్ డిసీజెట్లు, ఎందుకంటే విజింగమ్ పోర్ట్ అయిన తర్వాత మరింతగా విస్తరణ కోసం అడుగులు వేస్తామని చెప్పి అదానీ పోర్ట్స్ ఎస్ఈజీ చీఫ్ గౌతమ్ అదానీ గారి కొడుకు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. టాటా స్టీల్లో ఎల్ఐసి తన వాటాను 5.84 నుంచి 7.85కి తన వాటాని దాదాపు 2% మేర పెంచుకుంది. రైల్టెల్కి ఇండియన్ రైల్వేస్ నుంచి 23 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఐజీఎల్ ద కంపెనీ అపాయింటెడ్ రాజ్ కుమార్ దుబే యాజ్ చైర్మన్. పీవీఆర్ ఐనాక్స్ నోయిడాలో 5 స్క్రీన్స్ని ప్రారంభించింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ద కంపెనీస్ రివిజనరీ అథారిటీ సెట్స్ అసెట్ 702 crore డిమాండ్ మేడ్ బై ద డెప్యూటీ డైరెక్టర్ మైన్స్ ఓవర్ ఒడిషా మైనింగ్. ఇది కూడా ఒక ఇంపాక్ట్ అయితే ఉంది జేఎస్డబ్ల్యూ స్టీల్కి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ దాదాపుగా నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి 460 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి. టాటా మోటార్స్ 500 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేందుకు ఎన్సీడీలు జారీ చేయబోతోంది. న్యూలాండ్ ల్యాబ్స్ యూఎస్ఎఫ్డి ఇష్యూడ్ ఫామ్ 483 with 1 అబ్జర్వేషన్ టు పాషా మైలారం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఏప్రిల్ 28, మే 2 మధ్య వీళ్ళు ఇన్స్పెక్షన్ అయితే నిర్వహించారు. ఒక అబ్జర్వేషన్ని అంటే కొద్దిగా చేంజెస్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా ఒక అబ్జర్వేషన్ని యూఎస్ఎఫ్డి వీళ్ళకి ఇచ్చింది న్యూలాండ్ ల్యాబ్స్కి. వస్తే ఆజాద్ ఇంజనీరింగ్ 452 crores సంబంధించిన సప్లై అగ్రిమెంట్ని జీఈ స్టీమ్ పవర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అవన్నీ సూపర్ మార్ట్స్ మీద జెఫ్రీస్ రిపోర్ట్ మెయింటైన్ హోల్డ్ కాల్ అండ్ ట్రిమ్ ప్రైస్ టార్గెట్ 4,225 నుంచి 4,100కి తన టార్గెట్ ప్రైస్ అయితే తగ్గించింది. సిటీ బ్యాంక్ కోటక్ బ్యాంక్కి సంబంధించి బై మెయింటైన్ స్టాన్స్ చేస్తూ 2,525 టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చింది. సిటీ ఎస్బీఐ మీద బై రేటింగ్ ఇస్తూ 920 రూపీస్ టార్గెట్ ప్రైస్ని ఇచ్చింది ఫ్రమ్ 905. ఇది స్టాక్స్ పరంగా మనం చూస్తే. అండ్ ఎకనామిక్ టైమ్స్ కంటే ముందు మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇన్ లైన్ సిమిలర్ మనకు ఇంతకుముందు డిస్కస్ చేసినవి పెద్దగా ఇదే. టాటా గ్రూప్స్ టెలికామ్ గేర్ ఫర్మ్ తేజస్ నెట్వర్క్స్ హ్యాస్ కంప్లీటెడ్ ద సప్లై ఆఫ్ టెలికామ్ ఎక్విప్మెంట్ టు BSNL టు సెటప్ 1 lakh sites ఫర్ 4G అండ్ 5G. అండ్ ఎన్ఎండిసి 15% మేర ఐరన్ ఓర్ ప్రొడక్షన్ సంబంధించి ప్రొడక్షన్ అయితే పెంచుకోగలిగింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మణిపాల్ IIH ఈక్యూటీ అండ్ అదర్ సబ్మిట్ బిడ్స్ ఫర్ సహ్యాద్రి. సో ముంబైలో ఉన్న సహ్యాద్రి హాస్పిటల్స్ని కొనుగోలు చేయడానికి ఈ కంపెనీస్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి. 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆఫర్ ఇది. May 1st డెడ్లైన్ ఎక్స్టెండెడ్ బై ఎ ఫ్యూ మోర్ వీక్స్. వాబర్గ్ టోరెంట్ ఆల్సో ఇంట్రెస్టెడ్. సో ఈ పైన చెప్పిన కంపెనీస్తో పాటు వార్బర్ పింకస్ అండ్ టోరెంట్ కంపెనీస్ కూడా పోటీ పడుతున్నాయి. ఇది 11 నెట్వర్క్స్ ఉన్న హాస్పిటల్, దాదాపు 1,300 బెడ్ల సామర్థ్యం ఉన్న హాస్పిటల్ ఇది సహ్యాద్రి. రెవెన్యూ 1,200 కోట్ల రూపాయలు ఉంది. ఎబిటా 210 కోట్ల రూపాయల దాకా ఉంది. సో ఇవన్నీ ఒక అప్డేట్ పరంగా. ఓలా ఐపీ మే ట్రాన్స్ఫర్ టు భవిష్ ఫ్యామిలీ ఆఫీస్. ఇక్కడ చాలా అంటే మేనేజ్మెంట్స్ ఎలా ఆలోచిస్తాయో ఏరు దాటాక తెప్ప తగిలేయడం అంటే ఇదే. ఒకప్పుడు కళామందిర్ ఇష్యూలో కూడా మనం చూస్తే అంతకుముందు, ఇప్పుడు కాదు అంతకుముందు ఐపీ వాళ్ళకి ఫెయిల్ అవ్వడానికి ఆ కళామందిర్ అన్న ప్రాపర్టీ ఐపీ రైట్ ఏదైతే ఉందో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, ఆ నేమ్, ఆ బ్రాండ్ది వాళ్ళ ఫ్యామిలీ ఆఫీస్ కోసం పెట్టుకున్నారు. సో అది కూడా అప్పట్లో పెద్ద దుమారం రేగింది ఐపీఓ టైంలో వచ్చినప్పుడు, అంతకుముందు ఫస్ట్ టైం ఆ ఐపీఓ ఫెయిల్ అయినప్పుడు. సో ఇప్పుడు కూడా భవిష్ అగర్వాల్ గారు ఓలా అన్న పేరు బ్రాండ్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ఆఫీస్కి బదలాయిస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. దీంతో ఇది ఏఎన్ఐ టెక్లో ఉన్న షేర్ హోల్డర్స్, అలాగే కరెంట్ బ్రాండ్ లైసెన్స్ హోల్డర్ అన్హ్యాపీ అబౌట్ ద ప్లాన్డ్ మూవ్. సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న అంశాలే కానీ బట్ దే విల్ మేక్ మచ్ డిఫరెన్స్. ముందే అంతంత మాత్రంగా ఉన్న ఓలా కార్పొరేట్ గవర్నెన్స్ కానీ వాళ్ళ మీద ఉన్న నమ్మకాలు కానీ పోతున్న ఈ తరుణంలో మరొకసారి ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. FY26 seen as too good for two-wheelers, policy push rural likely to drive sales to 2019 peak. సో సియామ్ అంచనాల ప్రకారం సో ఈసారి 2-wheeler సేల్స్ మీద కొద్ది గొప్ప పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. నిఫ్టీ కుడ్ మూవ్ హయ్యర్ టువర్డ్స్ 24,857 to 25,000. మన మార్కెట్స్ మంచి రెసిలియన్స్ అయితే చూపించాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పడేసి మార్కెట్స్లో అయితే మంచి మొమెంటం చూస్తున్నాం. అయితే స్టిల్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్, పాజిటివ్
అవుట్లుక్ ఉండొచ్చు కానీ బట్ టూ మచ్ ఆఫ్ ఆప్టిమిజం కూడా ఇప్పట్లో పనికొచ్చే పరిస్థితులు. మేబీ ప్రైస్ వైజ్ కరెక్షన్ లేకపోయినా మార్కెట్స్ కొద్దిగా టైం వైజ్ కరెక్షన్ తీసుకుని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం దానికి తగ్గట్టు మన ట్రేడ్ పొజిషన్స్ని తీసుకోవడం మంచిది. మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం 24,850 to 25,000 రేంజ్ మధ్య మార్కెట్స్ కదలాడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఆ లెవెల్ని బ్రీచ్ చేస్తే డౌన్ సైడ్ 24,200 to 24,150 దాకా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అంచనా. హెచ్సిఎల్ టెక్, కోఫోర్జ్, ఇండియన్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎయిర్టెల్, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిఎల్, అబాట్, సిఎట్, నవీన్ ఫ్లోరిన్, బీడీఎల్ లాంటివి కొద్దిగా రిలేటివ్ అవుట్ పర్ఫార్మెన్స్ని చూపించవచ్చు కూడా ఈ వారంలో. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి పాస్ చేసి వాళ్ళు స్టాక్స్ ఏమేమి ఇచ్చారనేది మీరు ఒకసారి పరిశీలించి చూసుకోవచ్చు. ట్రేడ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు. ఎస్సీ స్క్రాప్స్, JSW స్టీల్స్ ఇల్లీగల్ BPSL డీల్ ఆర్డర్స్ లిక్విడేషన్. సో చాలా కాలం తర్వాత ఒక అతిపెద్ద సంచలనమైన విషయం కార్పొరేట్ విషయంలో శనివారం రోజు వచ్చిన వార్త ఇది. సుప్రీంకోర్టు గతంలో JSW స్టీల్ని వీళ్ళు తీసుకోవడం, భూషణ్ పవర్ స్టీల్ కంపెనీని తీసుకోవడంలో ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది అనుకున్న దానికంటే ఇది అంత ట్రాన్స్పరెంట్ ప్రక్రియలో జరగలేదు, ఒక డిజానెస్ట్గా జరిగింది. రిప్స్ ఇంటూ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అండ్ COC కాల్స్ JSW ఇంటెన్షన్ ఏ మెలఫైడ్ అండ్ డిస్హానెస్ట్ అంటూ సుప్రీంకోర్టు తాకీదులు ఇవ్వడం, దాదాపుగా 19,700 కోట్ల రూపాయల IBC అక్విజిషన్ని తప్పుపట్టడం లాంటివి చాలా చంపపెట్టు లాంటి నిర్ణయాలు JSW స్టీల్కి. ఓవరాల్గా వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్లో 10 నుంచి 12% మేర హ్యామర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. COC ప్లేడ్ ఏ వెరీ డూబియస్ రోల్ ఇన్ ద ఎంటైర్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్. ద రెజల్యూషన్ ప్రొఫెషనల్ యాజ్ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ డిశ్చార్జింగ్ ఈస్ స్టాట్యూటరీ డ్యూటీస్ అండర్ ద IBC అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు JSW స్టీల్ని తప్పుపట్టింది భూషణ్ పవర్ అండ్ స్టీల్ అక్విజిషన్ విషయంలో. JSW స్టీల్ మొన్న ఇంపాక్ట్ అయింది, స్టాక్ 8% మేర మరికొద్దిగా కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వన్స్ న్యూస్ వచ్చిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకొని దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఓవరాల్గా ద భూషణ్ పవర్ యూనిట్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 1 MT ఆఫ్ క్రూడ్ స్టీల్ ఇన్ ద December 2024 క్వార్టర్, అబౌట్ 15% ఆఫ్ JSW స్టీల్. ఏదో 15% ఇంపాక్ట్ ఉంటుందో అది క్లియర్ కట్గా JSW స్టీల్ మీద, దాని ప్రైజెస్ మీద దాని ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. JSW స్టీల్ కుడ్ టేక్ ఎ సాలిడ్ హిట్ యాజ్ భూషణ్ లిక్విడేషన్ లూమ్స్. If in spot of bother, company likely to suffer a 10 to 15% production loss and over 4,000 crore drop in EBITDA. EBITDAలో దాదాపు 4 నుంచి 4.5 వేల కోట్ల రూపాయల మేర ఇంపాక్ట్ కూడా ఉండవచ్చు. ఓవరాల్గా పొటెన్షియల్ లాస్ 15,000 crores దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మళ్ళీ వీళ్ళకి వెనక్కి తీసుకురావడమా, ఎందుకంటే PNB, SBI లాంటివి లోన్స్ ఇచ్చాయి వీళ్ళకి. ఈక్విటీ అండ్ డెట్ మిక్స్ తీసుకొచ్చారు. వాస్తవానికి ముందు ఈక్విటీ మాత్రమే ఇస్తామని చెప్పారు, అలా కాకుండా 2 చేశారు. అండ్ లిక్విడేషన్ ప్రక్రియ కూడా అనుకున్నంత సజావుగా పారదర్శకంగా సాగలేదన్నది సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. సో JSW స్టీల్ మీద మరికొద్ది కాలం ఇంపాక్ట్ ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం SBI అండ్ PNB మీద కూడా కొద్ది గొప్ప. క్రాంకింగ్ ఇట్ అప్, ఫ్యాక్టరీ యాక్టివిటీ హిట్స్ ఎ 10-month హై ఇన్ ఏప్రిల్. 10 నెలల గరిష్ట స్థాయి దగ్గర ఫ్యాక్టరీ యాక్టివిటీ ఉంది. వన్ ఆఫ్ ది పాజిటివ్ అంశం. గోల్డ్ లోన్స్ హ్యావ్ ఆల్ ద గ్లిటర్ ఇన్ రీటైల్ క్రెడిట్. మైక్రో ఫైనాన్స్ ఇంపాక్ట్ ఉంది. అండ్ దీనికి తోడు గత కొద్ది కాలం నుంచి లిక్విడిటీ ఇష్యూస్ ఉన్న తరుణంలో కొత్తగా అప్పు పుట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో గోల్డ్ లోన్స్ అనేది విపరీతంగా పెరిగాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 42% దాకా గోల్డ్ లోన్లో జంప్ అయితే ఉంది. ఈవెన్ గోల్డ్ లోన్ ప్రైజెస్ పెరగడం కూడా గోల్డ్ లోన్స్ మరింత మంది తీసుకోవడానికి రీజన్గా ఉంది. ఒకప్పుడు 1,00,000 కోట్ల రూపాయల పైన ఇది ఇప్పుడు 2,00,000 కోట్ల రూపాయలకి పెరిగింది. ఓవరాల్గా RBI డేటా ప్రకారం గోల్డ్ లోన్స్ 1,03,000 crores అనేది ఇప్పుడు 2,09,000 crores దాకా పెరిగింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. పరోక్షంగా ప్రైవేట్ గోల్డ్ కంపెనీస్కి కూడా ఇది ఒక పాజిటివ్ అంశం. లైక్ మనపురం, ముత్తూట్ లాంటివి. ఎండ్ ఆఫ్ లాక్-ఇన్, ఇన్వెస్టర్స్ మే సిట్ టైట్ బట్ సప్లై క్యాన్ లిమిట్ అప్ సైడ్. యాంకర్ లాక్-ఇన్ రిలీజ్ అవుతుంది. దీంతో కొద్దిగా ఈ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండవచ్చు. స్టాక్స్ భారీగా పడకపోయినా పెద్దగా పెరిగే ఛాన్సెస్ అయితే తగ్గిపోతాయి. లైక్ హొనాసా, రెయిన్బో, సెలో, సెగ్యులిటీ, స్విగ్గీ, నివాబూపా, ఆధార్, హెక్సావేర్, జింకా లాజిస్టిక్స్, పారాదీప్ అండ్ టాటా టెక్నాలజీ స్టాక్స్ ఇవన్నీ కూడా లాక్-ఇన్ ఓపెన్ కాబోతున్న డేట్స్. వన్స్ లాక్-ఇన్ ఓపెన్ అయినప్పుడు ఈ స్టాక్స్ అని కూడా మార్కెట్స్లోకి వస్తాయి. కొద్దిగా సెల్ చేసేందుకు వన్స్ సెల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, డిమాండ్ సప్లైలో భాగంగా.
రైజింగ్ కాంపిటీషన్ స్టాఫ్ కాస్ట్స్ డెంట్ డిమార్ట్స్ మార్జిన్ సేస్ CEO. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశం. కొటాక్ డిస్కస్ చేసాం. అదాని పవర్ ప్లక్స్ ఇంటూ 6-year capex ప్లాన్ 1.2 lakh crores. సో బిగ్ గన్స్. ఓవరాల్గా దీని మీద ఫుల్ లెంత్ పెట్టుబడులు పెట్టేందుకు అదాని పవర్ సిద్ధమవుతున్నట్టుగా కూడా ఒక వార్త. ఆల్రెడీ SBI డిస్కస్ చేసాం. బిజినెస్ స్టాండర్డ్ దీనిలో మనకి బిజినెస్ పేజ్లో ఎస్పెషల్లీ స్మార్ట్ ఇన్వెస్టర్ చూస్తే ఆర్డర్ ప్లేసెస్ డిఫెన్స్ స్టాక్స్ అండ్ గ్రోత్ వార్ పాత్. స్టాక్స్ ఇప్పటికి విపరీతంగా పెరుగున్నాయి. ఒక నెల రోజుల కాలంలో పాక్తో యుద్ధానికి సంబంధించిన వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా, ఈ పహల్గామ్ వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా కొద్ది జంప్ అయితే మనం ఈ స్టాక్స్లో చూస్తున్నాము, ఈ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా. బట్ PE పాయింట్ ఆఫ్ వ్యూలో హై PE దగ్గర ఈ స్టాక్స్ కోట్ అవుతున్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్రెష్గా భారీ ఎత్తున మనీ కమిట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్ రిస్క్తో కూడుకున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మేజర్ న్యూస్ పరంగా చూస్తే. సో థ్యాంక్ యూ సో మచ్.